కీర్తన భాగము 28వ చరణాన్ని ఈనాటి పాఠ్యాంశముగా మనం జ్ఞాపకం చేసుకో చదవండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నిన్ను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరి మీతో మాట్లాడడానికి 73వ కీర్తన భాగం నుండి 28వ చరణంలో ఒక మాట నేను ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. భక్తుడైనటువంటి ఆసాపు గారు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ 73వ కీర్తన భాగమును ఆసాపు కీర్తన అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎవరు ఆసాపు అని అంటే చాలామందికి తెలుసు, కొంతమందికి మేబీ గుర్తుండకపోవచ్చు. ఎవరండి ఆసాపు గారు? ఎవరు ఆసాపు అంటే ఎవరు? మా ఇంట్లో లేరంటారా? ఎవరు ఆసాపు గారు? శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో వారు ఆస్థానంలో కొంతమంది కవులు ఉండేవారు. వారిని ఆస్థాన కవులు, ఆస్థాన రచయితలు లేదా ఆస్థాన గాయకులు అనేవారు. అలాగే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆస్థాన రచయితలు లేదా ఆస్థాన కీర్తనకారులు లేదా గాయకుల్లో ఇలా ఈ ఆసాపు గారు కూడా దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలో ఆసాపు కీర్తనలు చాలా కీర్తనలు ఉన్నాయి. నిజానికి ఆసాపు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఏమంటాడంటే, మిగిలిన వారందరి గురించి నాకు అనవసరం కానీ నా చుట్టూ ఉన్న వారి గురించో లేదంటే దావీదు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో ఆ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి పనిచేసేవారు ఉండొచ్చు మేబీ, లేదంటే ఆస్తులు, ఐశ్వర్యాలు, ధనము, ప్రఖ్యాతి ఏవైనా కావచ్చు. కానీ నేనైతే అవన్నీ నాకు అనవసరం. కానీ దావీదు తన ఆలోచన విధానాలు చూడండి, ఆసాపు తన ఆలోచన విధానాలు 28వ కీర్తన భాగంలో అంటాడు, నాకైతే దేవుని పొందు. పొందు అంటే అర్థం ఏంటంటే దేవుని పొందు అంటే సహవాసము, దేవునితో ఉండేటువంటి ఒక చక్కటి సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఈ లోకంలో నా పొందు అంటే నా సహవాసాన్ని ఎవరితో నేను ఏర్పాటు చేసుకోను, ఒక్క దేవునితో మాత్రమే నేను ఏర్పాటు చేసుకుంటానని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కొంతమందికి ఉద్యోగమనో, కొంతమంది వ్యాపారమనో, దానమనో, బంధువులనో, లేదంటే రకరకాల పొందులు ఉంటాయి. కొంతమంది వాటికి బానిసలు అయిపోతారు, ఎడిక్ట్ అవుతూ ఉంటారు. ఈయన కూడా ఒక ఆయనకి బానిస అయిపోయాట. ఎవరైనా అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అందుకని మాట్లాడుతూ ఉన్నాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు ఎవరు అనంటే లేవి గోత్రానికి చెందినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధానంలో ఆ దావీదు కాలంలో ఉండేటువంటి ఆస్థాన రచయితగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటూ ఏంటయ్యా ఆయన పొందు ఏంటి అని ఆలోచన చేస్తే దేవునితో ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా బాగానే ఉంది. అయితే కొంతమంది ఏం మాట్లాడతారంటే, అయ్యా మా పొందుకు వేరు, మా సహవాసం వేరు, మా ఆలోచన విధానాలు వేరు అని మాట్లాడుతూనే దేవుని సన్నిధానంలో మరి తను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమును మనము పరిచయం చేసుకుంటూ ఉన్నాము. అందుకని ఆసాపు పొందు మనం ఈరోజు రాత్రికాల సమయంలో నేర్చుకుంటూ ఉన్నాము. దేవునితో ఆయన పొందుకు బాగానే ఉంది. మరి ఆయనకి ఒక పరిచయస్తుడు లేదా రాజుగా అభివర్ణించేటువంటి దావీదు గారి గురించి ఆలోచించేద్దాం. దావీదు దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? 3 మార్లు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు స్తుతించేవాడట. అంటే ఒక దినానికి 10 సార్లు దేవునితో పొందు సహవాసాన్ని ఏర్పాటు చేసుకునేవాడు. ఈ 10 సార్లు ఏర్పాటు చేసుకున్న ఒకానొక సమయంలో ఒక రోజు అంటాడు దావీదు, అయ్యా 10 సార్లు అంటే స్తుతి ప్రార్థన కలిపి 10 సార్లు అయిన తర్వాత దావీదు గురించి దావీదే ఏమంటాడంటే, ఒక రోజు రాత్రికాల సమయంలో ఆయన లేచి అంటాడు, ఇదిగో అయ్యా మీతో నా సహవాసము లేదా మీతో నాకు ఉన్నటువంటి ఆ కోరి పొందు అనే మాట సహవాసంగా నేను మీకు పరిచయం చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, నా సహవాసము సరిపోలేదు. 10 సార్లు నేను మీతో సహవాసాలకు వచ్చిన, మీ దగ్గర కూర్చొని మీతో మాట్లాడుతున్నా, రోజుకి 10 సార్లు మీతో గడిపినా నాకు సరిపోవడం లేదయ్యా అంటాడు. ఒకరోజు అంటాడు దావీదు, మధ్యరాత్రి కాల సమయంలో లేచి తన మనసు ఒప్పుకోలేదట. ఒకరోజు అంటాడు, అయ్యా ఇదిగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు, 10 సార్లు కాదు, రోజుకి నిరంతరము లేదా నిత్యము నా సహవాసము నీతోనే ఉండాలి. 23వ కీర్తన భాగంలో అంటాడు కదా, 6వ చరణంలో అంటాడు, నా బ్రతుకు దినములు అన్నీ కూడా నీతోనే ఉండాలి. మరొకసారి అంటాడు, నేను మాత్రమే కాదయ్యా, నా పిల్లలందరూ కూడా నీతో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి
ఈరోజు దేవుని బిడ్డలుగా మనం పొందుక లేదా మన సహవాసం ఎవరితో, మనకుండేటువంటి ఆ స్నేహము ఎవరితో అని ఆలోచన చేస్తే పిల్లల మరి దావీదు యొక్క జీవితంలో దేవునితో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సహవాసమును బట్టి దేవుడు అంటాడు ఒకనొక సమయంలో దావీదు దగ్గరికి వచ్చి, ఇతను ఎవరు కాదయ్యా, నా హృదయానుకూలమైనటువంటి వ్యక్తి అని మాట్లాడినప్పుడు అంటాడు, దావీదా నువ్వు నాకు చాలా నచ్చావయ్యా, నీలో ఉండేటువంటి భక్తి నాకు ఎలా కనబడుతుంది అంటే ఒక రకమైనటువంటి ఆంతరంగిక సౌందర్యాన్ని నాకు చూపిస్తూ ఉంది. దేవుడే స్వయంగా దావీదుని వర్ణిస్తూ ఉన్నాడు, దావీదు యొక్క లక్షణాలు వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు. ఒక రోజు వచ్చి అన్నాడు, దావీదా నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? రాజు కాదు, సౌలు వచ్చి అడిగాడు, దావీదా ఇదిగో ఆ గొలియాతుని ఎవరైతే సంహరిస్తారో వాళ్ళకి అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తాను, నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానంటే దావీదు వెళ్ళి గొలియాతుని చంపేసి వచ్చిన తర్వాత ప్లేట్ తిరిగేస్తారు. ఎవరు? సౌలు అన్నాడు, అబ్బాయి ఉత్తుత్తిని అన్నానంటే, ఉత్తుత్తిని అనడం ఏంటి అంటే మనుషుడు మాట ఇచ్చి తొలగిపోవచ్చు, కానీ దేవుడు అంటాడు, దావీదు నువ్వు నాకు చాలా ఇష్టం, నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి నీకు ఏం కావాలో కోరుకో. వరం అడుగండి. దావీదు ఏం వరం కోరుకున్నాడు తెలుసా అండి? మనమైతే ఏం కోరుకునే వాళ్ళవి? ఏ అప్పులు సప్పులు లేకుండా, ఇబ్బందులు లేకుండా, కరువు కాటకాలు లేకుండా, ప్రభువా నా పిల్లలు హ్యాపీగా నీ సన్నిధులు గడిపితే చాలు అని కోరుకునేవారు ఏమో. కానీ దావీదు అంటాడు, అయ్యా నా వరం ఏంటంటే నిత్యము నీ సన్నిధులు నేను నివసించినట్లుగా నాకు సహాయము దయచి. అంటే దేవునితో సహవాసమును ఏర్పాటు చేసుకునేటువంటి ఆ పొందిక మన జీవితాల్లో ఉండాలని దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మరి మనమైతే ఎలాంటి పొందికను, మనమైతే ఎలాంటి స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మన స్నేహితులను బట్టి కొన్నిసార్లు మనల్ని చాలామంది అంటారు, తన స్నేహితులను బట్టి వారిని గురించి మనం మాట్లాడొచ్చండి అంటారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దావీదు ఏది అంటాడు, నాకు అది ఏం వద్దయ్యా, నేను నా కుటుంబం కలిసి నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటానని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మన యొక్క ఆలోచన విధానాలు లేదా సహవాసము చాలా దగ్గరగా ఏర్పాటు చేసుకోవాలి. కొంతమంది అంటారు కదా, ఎందుకు కాలుగాలిన పిల్లలు అలా తిరుగుతున్నాం అంటారు, కాలుగాలిన పిల్లలకి అలా తిరుగుతున్నాం అంటారు. అంటే స్థిరంగా ఉండలేము. ఎక్కడ ఉండలేము స్థిరంగా? దేవునితో స్థిరంగా ఉండలేము. దేవునితో స్థిరంగా ఉండడానికి బదులు ఏం చేస్తామంటే ఇటుసేపు ఇటు కొంచెం అటు ఇటు తిరుగుతూ అటు ఇటు తిరిగి మొత్తానికి ఏం చేస్తామంటే స్థిరత్వాన్ని కోల్పోయి దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోయే వారిగా ఉంటామని దేవుని సన్నిధికి దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవే, క్యాజువల్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొంతమంది సహవాసము కొన్ని విషయాల్లో వాటికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. మనకు అందరికీ సుపరిచితమైనటువంటి ఎక్విప్మెంట్స్, ఫోను, టీవీ, తర్వాత ఇంటర్నెట్, ఇవేవైతే ఉన్నాయో వాటికి బైక్ ఒకటి చాలా భయంకరమైనటువంటి అంటే అలవాట్లు, ఆచారాల్లో అంటే మనిషి బానిసత్వానికి గురైపోతాడు. ఎవరైనా బండి తోలాలి, ఇప్పటి వరకు బండి తోలలేదు, ఎలాగైనా బైక్ తోలాలి అని ఆలోచన కలిగిన వారు, కారు తోలాలని ఆలోచన కలిగిన వారు ఎలా ఉంటారంటే దానికి బానిసలు అయిపోతూ ఉంటారు. ఎవరైనా ఇస్తే చాలు, ఒక్కసారి ఇస్తే చాలు, అలా ఒక రౌండ్ వెళ్ళి వచ్చేద్దాం అంటే వాటి మీద వారు ఆ ఆలోచన విధానాలు అలా ఉంటాయి. ఎందుకు అనంటే వాటికి అలవాటు పడిపోయారు కనుక. ఇప్పుడు చూడండి, ఇక్కడ దావీదు కానీ ఆసాఫ్ కానీ అంటారు, అయ్యా ఈ లోకంలో ఇవన్నీ పక్కన పెడితే, నా కుటుంబం కానీ, స్నేహితులు కానీ, అధికారం కానీ, ఇవన్నీ పక్కన పెడితే నా పొందిక లేదా నా సహవాసము, నా స్నేహము ఎవరు అని అంటే దావీదుని అడిగితే దావీదు అంటాడు దేవుడే అంటాడు, ఆసాఫ్ని అడిగితే ఆసాఫ్ కూడా అంటాడు దేవుడే అంటాడు. అంటే వారిరువురు అంత చక్కటి సహవాసాన్ని కోరుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు దేవునికి అంత దగ్గర స్నేహితులు? ఒక మాటలో చెప్పాలంటే బానిసలు అయిపోయారు దేవునికి. దేనిని బట్టి బానిసలు అయిపోయారు? మనం కూడా కొన్ని విషయాలు బానిసలు అయిపోతాం. స్త్రీలు అయితే బంగారానికి, ఇంకా అస్సలు అందులో మారు మాట ఉండదు. బయటికి చెప్పలేదు, బయటికి ఏమంటా చర్చి బంగారం అంటే నాకు ఇష్టం ఉండదండి అంటారు. కానీ ఒకవేళ లేదమ్మా జేఎస్ఎంబీ చర్చి వాళ్ళకి ఇదిగో మీ పేరే లాటరీలో పలికింది, ఖచ్చితంగా మీకు కేజీ బంగారం మీకే ఇమ్మన్నారని అంటే చిచ్చి బంగారం నాకు వద్దండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉండరు. ఎందుకనంటే ఖచ్చితంగా అది అవసరము అని ఆలోచన చేస్తాం. ఇక్కడ ఈయన అంటాడు, దేవుడు స్వయంగా వచ్చి అడిగితే నాకు ఏ వరం వద్దయ్యా, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లకి సహాయం చేయి అని మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, దేవునితో మనము పొత్తు ఏర్పాటు చేసుకోవడం ద్వారా లేదా సహవాసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకొచ్చే ప్రయోజనాలు ఏంటి? మొట్టమొదటిగా నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, 115 కీర్తన భాగము 2వ చరణముని చదివితే, దేవునితో మనం సహవాసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకొచ్చేటువంటి ఆశీర్వాదాలు లేదా దీవెనలు ఏంటి అని ఆలోచన చేస్తే 115 కీర్తన భాగము 2వ చరణం నుండి చదువుకుందాం. వారు దేవుడేడని అన్యజనులు చెప్పుకుందరు, మా దేవుడు ఆకాశముందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా
సమస్తమును ఆయన చేయుచున్నాడు. నోరుండియు పలకవు, చూడవు, వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, వాటిని చేయువారును వాటి లాంటి వారే అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మౌత్ ఉంది, పవర్ ఉంటేనే ఇది పని చేస్తుంది, పవర్ లేకపోతే ఇది పని చేయదు. అంటే ఇది ఒక పరికరము, ఎలక్ట్రానిక్ పరికరము. అంటే ఖచ్చితంగా దీనికి పవర్ అవసరము, లేదంటే ఎన్ని వేల లక్షల రూపాయలు పోసుకునేది ప్రయోజనము లేనిదే. లేదంటే నేను చాలా డబ్బులు వెచ్చించి కొన్నాను అని అంటే దానివల్ల ఏ విధమైన ప్రయోజనము ఉండదు. ఇప్పుడు మొబైల్ ఉంది, ఇది మనము ఎన్ని వేల రూపాయలు కొనుక్కున్నా దాంట్లో రీఛార్జ్ లేకపోయినా, ఛార్జింగ్ లేకపోయినా అది దేనికి పనికిరాదు. అంటే ఈరోజు దాన్ని మనం వినియోగించిన విధానం ఖచ్చితంగా దానికి ఒక సపోర్ట్ కావాలి. అలాగే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం, దీన్ని ఎక్కువగా నేను ఎక్స్పెక్ట్ చేయాలనుకోవడం లేదు. 2వ చరణం నుండి 8వ చరణం వరకు చదివితే, వారును వాటిని తయారు చేయవారు అట్టివారే అని అంటే, లోకంలో మీకు కొంతమంది తెలుసు, కొంతమంది వారు ఏం చేస్తారంటే వాటికి బానిసలు అయిపోతారు, అలాంటి ఆచార సాంప్రదాయాలకి అలవాటు పడిపోతారు, ఎడిక్ట్ అయిపోతారు. వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడమనుకోండి, ఇది తప్పయ్యా, ఇది సత్యం కాదు, ఇది వాస్తవం కాదు, ఇందులో మరి మీరు ఎరగలేనటువంటి సత్యం ఉంది, ఇది అసలు అవాస్తవమైనవి, కల్పితాలు అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా, మనల్ని పిచ్చోళ్ళ చూస్తారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు తయారు చేసుకున్నటువంటి పరికరాలు లేదా వారు తయారు చేసుకున్నటువంటి విషయాలు ఏదైతే మనం 8వ చరణం అనుకుంటాను, వాటిని చేయువారును వాటి యందు నమ్మకించి వారందరూ వాటి వంటి వారై ఉన్నారు, వారందరూ కూడా వాటి వంటి వారే ఉన్నారు అని మాట్లాడుతున్నారు. మీకు అర్థమయ్యే భాషలోకి నేను వస్తాను. మీరు చూడండి, 6 నెలలు వారితో తిరిగితే వాళ్ళే వీళ్ళు అంటారు. ఎలా చెప్పగలము అంటే వారు వాక్యానుసారమైనటువంటి లోతుల్లో ప్రయాణించినటువంటి విశ్వాసం అనుకోండి, మనం వారితో పాటు తిరిగితే మనకేమొస్తుంది, వాక్య పరిజ్ఞానం వస్తుంది. ప్రార్థన సహవాసములో, ఎందుకంటే ప్రార్థనలో ఎక్కువ సమయము గంటల తరబడి ప్రార్థన చేసి విశ్వాసం అనుకోండి, మనం వారితో స్నేహం చేసినప్పుడు మనకి ఏ ఆత్మ అంటుకుంటుంది, ప్రార్థనాత్మ అంటుకుంటుంది. ఎందుకని వారిలో రగిలేటువంటి ఆత్మ లాంటిది కనుక వాక్యపు ఆత్మ కలిగిన వారు వాక్యపు ఆత్మతో అభిషేకించబడతారు. అంటే ఇప్పుడు వారితో సహవాసం చేసినప్పుడు మనకు కూడా ఆ పరిశుద్ధాత్మ రగిలింపు అనేది, ఆ మంట అనేది మనకు కలుగుతుంది. నేను కూడా ఇలా ఉండాలి ఖచ్చితంగా. అందుకని 6 నెలలు వారితో సహవాసం చేస్తే, లేదా ఇంకా వేరే లోకంలో తిరిగేవారు ఉన్నారు, వేరే తలపుల్లో తిరిగే ఉన్నారు, వారితో తిరిగామనుకోండి, ఏమంటే మొన్నటి వరకు ఇక్కడ చాలా బాగుండేవాడు అండి, ఈరోజు ఏమో తెలియదు కానీ మరి వాళ్ళతో సహవాసం చేసాడు కదా అందుకే అలా మారిపోయాడు అంటారు. దేనిని బట్టి? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, వాటిని తయారు చేయవారును అంటే వాటి ఎందుకు నమ్మకించేవారును వాటి వంటి వారే, అలాంటి వారే. కానీ ఆషాపు కానీ దావీదు కానీ అంటారు, అయ్యా ఇదిగో నా చుట్టూ ఎంతమంది ఉన్నా 6 నెలలు తిరిగినా నేను అలాంటి వాడిని కాదు. అంటే నేను ఎవరితో తిరుగుతున్నాను తెలుసా, నా దేవుడితో నేను తిరుగుతూ ఉన్నాను, నా దేవుని పొందుకు కావాలి, నా దేవుని సొత్తు అంటే నా దేవుడితో నేను స్నేహం కోరుకుంటూ ఉన్నాను. మిగిలిన వారితో నాకు సంబంధం లేదు, మిగిలిన వారు అందరూ వేరే వేరే కోరిక. అందుకని దావీదు ఒక చోట అంటాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, కానీ వారి స్నేహం వేరే, వారి సహవాసం వేరే. కానీ నా స్నేహం ఏంటో తెలుసా, జీవము కలిగిన దేవుని సన్నిధిలో చిరకాలము, 1 రోజు 2 రోజులు కాదు, నేను మాత్రమే కాదు, నా వెనకత్తులు ఉన్న వారు కూడా ఎక్కడ ఉండాలి, దేవుని సన్నిధిలో ఆయనతో స్నేహం చేసే సహవాసం కావాలి. ఈరోజు మనం అలాంటి స్నేహాన్ని కోరుకుంటున్నాము. అంటే దేవునితో మన స్నేహము, మన సహవాసాన్ని కోరుకున్నప్పుడు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అని అంటే, ఖచ్చితంగా దేవునితో చేసేటువంటి సహవాసము ఆత్మ మంట, ఆ రోషము కలిగినటువంటి ఆత్మ. తిండున్నా లేకపోయినా, బట్టలున్నా లేకపోయినా, పనున్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, పలుకుబడున్నా లేకపోయినా, దేవునితో సహవాసం చేస్తే మరి ఆధ్యాత్మికంగా వెలిగేటువంటి దీపంలో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, కొన్ని సందర్భాల్లో మరి లోకానుసారమైనటువంటి ఆలోచన విధానాలు కలిగిన వారు ఉంటారు. మరి ఏమంటారంటే వారితోనే సహవాసం చేస్తారు. వారు ఎలా మనం వారిని గుర్తించగలమంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము కరోనా టైంలో 2nd వేవ్లో ఉన్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. అందరూ కూడా దేవుని సేవకులు సేవకురాండ్లు ఆన్లైన్లో వాక్యాలు చెప్తున్నారు కదా, మనం కూడా ఆన్లైన్లో అలా లైవ్లో వాక్యం చెబుతూ పిల్లల్ని ఎందుకు అలా సెలవుల్లో ఉంచడము, వారి స్టడీ పరంగానే కాకుండా వాక్యపరంగా ఎదగాలని ఫేస్బుక్ లైవ్ అనేది కొన్ని మేము ఏర్పాటు చేసాం. వాగ్దానాలు పిల్లల చేత చెప్పిస్తున్నప్పుడు హిందీ, ఇంగ్లీష్, తెలుగులో వారితో వాగ్దానాలు చెప్తున్నప్పుడు దర్శి చక్కగా వాగ్దానాలు చెప్తూ ఉండేది. వాగ్దానాలు ఫేస్బుక్లో పెడితే కొద్ది రోజుల తర్వాత, నేను చాలా రోజుల వరకు నేను పెద్దగా పట్టించుకోలేదు, వచ్చే కామెంట్స్ అన్ని కొద్ది రోజులు పోయిన తర్వాత ఎందుకు కామెంట్స్ అన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన కామెంట్ పెట్టాడు.
భయంకరమైనటువంటి బూతులు, పాప గురించి చాలా అసభ్యకరంగా రాస్తూ ఆ బూతులన్నీ చదివినప్పుడు చాలా బాధపడ్డాను, కళ్ళ నీళ్ళు తిరిగాయి. అరే చిన్న వయసులో అసలు తనే ఆ అమ్మాయి వెళ్ళి అతనేం తిట్టలేదు కదా, అతను ఎవరో మనకు తెలియదు, మనం చేసిన పని ఏంటి, దేవుని వాక్యాన్ని మాత్రం చెప్పాం కదా. దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు వాడికి ఇష్టమైతే వింటాడో లేకపోతే లేదు. వాడి దగ్గరికి వెళ్ళి కాలర పట్టుకొని నువ్వు విను వాక్యము ఖచ్చితంగా నువ్వు వినాలి అని బలవంతం పెట్టలేదు కదా. అంత అసభ్యకరంగా కామెంట్స్ పెట్టడానికి గల కారణాలు ఏంటి, అతన్ని మేము ఏం అనలేదు కదా అని అనుకున్నాం. చాలా సందర్భంగా కిందని ఒక కొటేషన్ రాశాను, సార్ థ్యాంక్ యూ, మీలాంటి వారు ఉండబట్టికే ఇలాంటి దేవుని సేవ ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీ అడ్రస్ చెప్పండి, లేదా మీ ఫ్యామిలీకి ఉన్నటువంటి ప్రాబ్లం చెప్పండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం అని ఒక కామెంట్ పెట్టాను. ఒక వారం రోజులు పోయిన తర్వాత ఆయన ఏం పెట్టాడంటే, సారీ సార్ మేము అనుకోకుండా అంటే వేరేలా ఆలోచించి మేము పెట్టాము, దయచేసి క్షమించండి అంటే. నేను అంటాను, ఇప్పుడు వారు ఏదో అలా మాట్లాడుతున్నప్పుడు మనము కూడా అన్నాం అనుకోండి, మనం కూడా అరిసాం అనుకోండి, మనం కూడా నోరు పారేసుకున్నాం అనుకోండి, అందులో వాస్తవం ఏదో ఇప్పుడు ఆ చదివేటువంటి వ్యక్తికి తనకు సంబంధం లేనటువంటి విషయము, అతను అసలు అనవసరమైనటువంటి విషయము, ఇష్టమైతే చదువుతాడు, ఇష్టమైతే వింటాడు, లేకపోతే మానేస్తాడు. కానీ నేనంటాను, అలా నోరు పారేసుకోవడం ద్వారా ఇప్పుడు నేను ఎవరి గుంపులో చేర్చబడతాను, కిందని కామెంట్ పెట్టిన వెంటనే నేను కూడా ఇష్టం వచ్చినట్టుగా అసలు నువ్వెవరు, నీ స్థితి ఏంటి, అలాగే అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఎవరిని, నా స్నేహం ఎవరితో, నా పొత్తు ఎవరితో, నా సహవాసం ఎవరితో అంటే దేవునితో ఉండేవారు దేవుని యొక్క ఆత్మీయానుసారం అని ఆలోచన చేస్తారు, ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తారు. లోకానుసారంగా ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా, నువ్వెంత అంటే. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆషాపు కానీ దావీదు కానీ ఏం మాట్లాడుతున్నారు అంటే, అయ్యా ఇదిగో నాకైతే నీతో పొత్తు నీతో పొందు చాలా ఇంపార్టెంట్ అయ్యా, ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తులలాగా నేను ఆలోచన చెయ్యను అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఈ రాత్రికాల సమయంలో మన స్నేహము ఎవరితో, దేవునితో మన స్నేహం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుని బిడ్డల వలె దేవుని యొక్క ఆలోచన ఆత్మ కలిగిన వారి వల్లే ఆలోచన చేస్తాం, లేదు లోకానుసారంగా ఉన్నప్పుడు అలాగే ఉంటాం. ప్రతి చోట, ప్రతి సంఘములో, ప్రతి సమాజంలో రెండు రకాల గుంపులు ఉంటాయి, రెండు రకాల గుంపులు ఉంటాయి. ఒకటి చెడుని ప్రోత్సహించేది, ఇంకొకటి మంచిని ప్రోత్సహించేది. ఇక్కడ ఒక సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తాను, ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేసి ముగించేస్తాను. నిర్గమకాండములో ఒక ఆయన ఉన్నారు, ఆయన దేవుడు తనకిచ్చినటువంటి ఆ పిలుపు మేరకు సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 25వ అధ్యాయంలో మనం చదివితే నిర్గమకాండం 32వ అధ్యాయంలో 6వ వచనము మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మోషే గారిని దేవుడు అన్నాడు సినాయి పర్వతం మీదకి ఎక్కి రమ్మన్నప్పుడు ఈయన సినాయి పర్వతం మీదకి ఎక్కి అక్కడ ఉన్నాడు. చూడండి 32వ అధ్యాయము 6వ వచనం 6వ వచనమా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును చాలండి. ఇక్కడ ఇదొక గుంపు. సినాయి పర్వతం ఉంది, సినాయి పర్వతం మీద ఎవరున్నారు, దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోసేతో మాట్లాడుతున్నప్పుడు సినాయి పర్వతానికి క్రింద ఒక గుంపు ఉంది. ఏ గుంపు అంటే ఇక్కడికి కొన్ని క్వాలిఫికేషన్లు రాశారు. అక్కడ ఏంటంటే వాళ్ళ గుంపు తినుటకును త్రాగుటకును ఆడుటకును అంట. ఏం క్వాలిఫికేషన్లు, తినడానికి, తాగడానికి, ఆడుకోవడానికి. అంటే వీళ్ళకి మోసే సినాయి పర్వతం మీద ఉన్నారు, దేవుని సన్నిధిలో ఆయన వాక్యానుసారమైనటువంటి రీతిలో ఉన్నారు అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సంబంధులు ఎవరు, లోకానుసారమైనటువంటి సంబంధులు ఎవరు అని అంటే పర్వతానికి పైన ఉన్నవారు దేవుని సంబంధులు, పర్వతానికి దిగువన ఉన్నవారు లోక సంబంధులు. ఈరోజు మనం ఏ సంబంధులని? ఆషాపు దావీదు అంటారు, అయ్యా నీతో సహవాసం మాకు, నీతో పొత్తు మాకు కావాలి, నీతో పొందిక మాకు కావాలి. కానీ మోసే అంటాడు దేవుని సన్నిధిలో ఉన్నట్టాడు, అయ్యా ఇదిగో దేవునితో పొందుకుగా అంటే ఆ సహవాసాన్ని ఏర్పాటు చేసుకొని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మోసే 40 దినాలు. మాట్లాడుతూ ఉంటే కిందన గుంపు వచ్చింది, వచ్చి మోసే రావడం లేట్ అయిపోతుందా, అది కుదరదండి. అహరోను ఏంటి సంగతులు, ఇది ఏర్పాటు చూడండి, మరొక వచనం చదవండి అమ్మ, 31వ వచనం చదవండి. 25వ వచనం, అందులోనే 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. 31వ వచనం కూడా చదవండి అమ్మా, 31, 32. అప్పుడు మోసే యెహోవా యొద్దకు, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసి
చేసుకొనిరి. అయ్యో ఆ, ఒకవేళ పరిహరించుటవా లేనేడలా నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఏ గుంపు అంట ఇది? అల్లరి చేసేటువంటి గుంపు, తిని తాగి వెచ్చలివిడతనంగా ఆటలాడేటువంటి గుంపు. ఇక్కడ వీరి పొందుకు ఎవరితోటి, వీరి సహవాసం ఎవరితోని, వీరికి ఉండేటువంటి ఆలోచన విధానాలు ఎవరితోని? దేవుని సన్నిధిలో ఆశాపు కీర్తనలు రాస్తూ అంటాడు, ఇదిగో నేను నాతో పాటు చాలా మంది గాయకులు, గాయనీలు, రచయితలు వీళ్ళందరూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటించేవారు ఉన్నారు, దేవుని సన్నిధిలో దావీదుతో కలిసి పనిచేసేవారు ఉన్నారు. వారందరూ ఎటుపోతారు నాకు అనవసరం. నా పొందికి ఎవరితో తెలుసండి? దావీదు రాజు కదా, దావీదును పొగుడితేనో లేదంటే దావీదును కొనియాడితేనో దావీదు నాకు అంటే రకరకాల కానుకలు ఇస్తాడు. అవన్నీ కాదు, నేను దావీదుతో కూడా ఏర్పాటు చేసుకోను. నా సహవాసం ఎవరితో? దేవునితో. ఆశాపు కోరిక అది. దావీదు కూడా అంటాడు, అయ్యా నీతోనే నా స్నేహము, నేను మాత్రమే కదా నా కుటుంబం కూడా నీతోనే స్నేహం చేయాలి. మోసే అంటాడు, ఇదిగో వీళ్ళందరి గురించి నాకు అనవసరం అయ్యా, నేను ఎవరితో ఉంటానో తెలుసా? సినాయి పర్వతం మీద మోసే ఎన్ని దినాలు ఉన్నారు? మొదట 40 దినాలు. 40 దినాలు ఉన్నప్పుడు నిజానికి మోసే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. 40 దినాలు పొంది ఏర్పాటు చేసుకున్నాడు. మోసే అన్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాను, అర్థం చేసుకోండి. దేవుడా, వాళ్ళందరూ పాడిపోయారు కదా, నేను కిందకి వెళ్తానని మోసే అడిగాడా? లేదంటే దేవుడే మోసే ప్రజలందరూ చెడిపోయారు, పాపం చేశారు కాబట్టి అర్జెంట్ కిందకి వెళ్ళని దేవుడు చెప్పాడా? మరలా అడుగుతున్నాను, నా ప్రశ్న అర్థం చేసుకోండి. ప్రభు వాళ్ళందరూ పాడైపోయారే, నేను అర్జెంట్ కిందకి వెళ్ళాలని మోసే దేవుడిని అడిగాడా? లేదంటే దేవుడే మోసే నువ్వు కిందకి వెళ్ళి వాళ్ళందరూ చెడిపోయి పాపం చేస్తూ ఉన్నారు, వెచ్చలవిడిగా ఉన్నారని దేవుడు చెప్పాడా? చెప్పాలి. మోసే అడిగాడా? మోసే అడగలేదు. దేవుడు అన్నాడు, ప్రభా నేను ఇక్కడే ఉంటానని. తన సహవాసం 40 రోజులు దేవుడు మోసే ఎవరితో మాట్లాడు? పక్కనున్న మనుషులు ఎవరితోనైనా మాట్లాడా? పోనీ ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు పెట్టుకున్నాడా? పోనీ ప్రభా ఆకలేస్తుంది కొద్ది వాటర్ ఇవ్వన్నాడా? పోనీ ఇంకేమైనా కోరుకున్నాడా? మోసేకి తెలిసింది ఒకటే, దేవునితో సహవాసం. 40 రాత్రి పగలు దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుని అంత గొప్ప సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటాడు, మోసే నాతో ఉన్నావు కరెక్టే, కాకపోతే వాళ్ళు అర్జెంటుగా నువ్వు కిందకి వెళ్ళకపోతే వాళ్ళు చెడిపోతారయ్యా, అర్జెంట్ కిందకి వెళ్ళానంటే అతి కష్టం మీద వచ్చి ఉంటాడు మోసే. కిందకు వచ్చి అంటాడు, చూసి మరలా మాట్లాడకుండా మరలా మోసే వెనక్కి వెళ్ళిపోయాడు. మరలా వెళ్ళిపోయి మరొక 40 దినాలు దేవునితో సహవాసం చేశాడు. పిల్లగా జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ పర్వతానికి దిగు ఉన్నటువంటి గుంపు ఒకటి, పర్వతానికి పైనుంచి సీనాయి పర్వతం మీద ఉంటున్న మోసే దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పర్వతం దేనికి సాదృశ్యమో అనగా సీనాయి పర్వతం దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంటూ ఉంది. అంటే ప్రజలు వెచ్చలివిడతనానికి లేదా లోకానుసారమైనటువంటి ఆచార సాంప్రదాయాలకు అలవాట్లకి బానిసలైపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన జీవితాల్లో మన యొక్క సహవాసం ఎవరితో, మన స్నేహము ఎవరితో, మనకు ఉండేటువంటి పొత్తు ఎవరితో, మన పొత్తులు కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి చాలా బలిష్టమైనటువంటి పొత్తులు ఏర్పడుతూ ఉంటాయి, చాలా చక్కటి పటిష్టమైనటువంటి స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ మోసే అంటాడు, నా ధన్యత దేవుడే, నా పొందు దేవుడే, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు అని మోసే కూడా ఇక్కడ మనం చెబుతున్నట్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటాం బైబిల్ గ్రంథంలో మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంటి దగ్గర ఉన్నాం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, లేదా మీ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు, లేదా ఇంటికాడ మీరు ఎప్పుడే ఉన్నారు. అప్పుడు మనకు ఉండేటువంటి స్నేహం ఎవరితో, మన పొందు ఎవరితో? మోసే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు దేవునితో తన పొత్తుని బలిష్టం చేసుకున్నాడు. దేవుడు బలవంతంగా వెళ్ళబట్టి కిందకు వచ్చాడు. మరలా కిందకు వచ్చి ఏమైనా మాట్లాడా? ఇప్పుడు చూడండి, వాక్య భాగం చదవండి, 31వ వచనం చదవండి అమ్మా. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, కిందనే అనకుండా బయట దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అంటాడు, అయ్యా అంటే మన సహవాసము ఖచ్చితంగా దేవునితో ఉన్నప్పుడు మనం దేవునికి చెప్పగలము. మనుషులతో ఉన్నప్పుడు మనుషులతోనే షేర్ చేసుకోగలం, మనుషులతోనే మనం మాట్లాడగలము. కానీ ఇక్కడ దేవుడికి మోసేకి మధ్యలో ఉన్నటువంటి స్నేహ బంధము చాలా పటిష్టమైనది. మరొక వ్యక్తి గురించి మాట్లాడి ముగిస్తాను. లూకా సువార్తలో ఒక తల్లి ఉంది. ఆమె వివాహమైన తర్వాత కొన్ని దినాలు మాత్రమే భర్త దగ్గర ఉంది. ఆ తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుంచి 37 వచనాలు చదివితే అన్న అనేటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. మరియు ఆ షేర్ గోత్రికురాలను పెనియేలు కుమార్తెను
అన్నా అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు భర్తతో ఉండి సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు వేదవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు, చాలండి, రేయింబగళ్ళొద్దు, ఒక్కరోజు. ఇక్కడ మోసే మనం అడిగామనుకోండి, అయ్యా మరి కింద అందరూ కూడా చక్కగా ఉన్నారు కదా, తాగుతూ తినుతూ మరి పండగ చేసుకుంటూ ఉన్నారు కదా, ఆడుతూ ఉన్నారు కదా, పాడుతూ ఉన్నారు కదా, మరి నీకు వాళ్ళతో ఉండాలని లేదా అని అంటే అలాంటి సహవాసం నాకు వద్దయ్యా, నా సహవాసం వేరే. తిరిగి వచ్చినటువంటి మోసే 40 దినాలు అలిసిపోయాను రా బాబు. ఆ 40 దినాలు తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత మరలా నేను కిందకు వచ్చి చూడండి, కిందన చక్కగా విందు జరుగుతూ ఉంది. వధించారట, పండగ చేసుకుంటున్నారట, నాట్యం ఆడుతున్నారు, త్రాగడానికి తినడానికి మరి గొప్ప ఆర్భాటం జరుగుతుంది. ఆ గోలంతా మోస వినినప్పుడు అమ్మయ్య అని సేద తీరాడా, కిందకు వచ్చి వారితో కలిశాడా? చిచి, ఇలాంటి సహవాసం నాకు వద్దు అని మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి దేవుడితో చెప్పుకుంటూ ఉన్నాడు, అయ్యా నా సహవాసం నీతో కదా, మరి అలాంటి విషయాలకు నన్ను దయచేసి ప్రేరేపించొద్దు. ఒకవేళ నీవు వారిని క్షమిస్తావో ఏంటో నాకు తెలియదు, కానీ ఒకవేళ అలా అయితే జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయి. దేవుడితో పొత్తు కలిగిన వారు ఇలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉంటారు. లోకంతో పొత్తు కలిగిన వారు వేరేలా ఉంటారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరొక తల్లి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె భర్తతో 7 ఏళ్ళు ఉందట, భర్త చనిపోయాడు. బైబిల్ ప్రకారంగా మనకి ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది, క్రొత్త నిబంధన కాలంలో ఎవరితోని రిలేషన్ లేకుండా, అంటే రిలేషన్ అంటే మీరు వేరేలా అర్థం చేసుకుంటారేమో. చూడండి, ఏ కుటుంబానికి అంటే శిష్యులతో కానీ, ఆనాడు 12 మంది శిష్యులతో కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారితో కానీ, లేదా మిగిలినటువంటి ప్రవక్తులతో కానీ, లేదా రాజులతో కానీ ఎవ్వరితోని సంబంధం లేకుండా ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా తన ఒక ప్రవక్తిని అషేరు గోత్రకరులు పెనియేలు కుమార్తె అన్నారు. కానీ ఏ కుటుంబస్తులతోని సహవాసం కలిగినట్లుగా మరియమ్మతో కలిసి తిరిగిందండి? పోనీ అక్కులు ప్రశ్నలు అలాంటి వారితో తిరిగిందా? పోనీ బైబిల్ గ్రంథంలోకి ఎవరికైనా స్త్రీలతో కలిసి సహవాసం చేసినట్టు ఉందా? అసలు ఆమెకి మిగిలిన వారికి సంబంధమే లేదు. ఆమె ఇండివిజువాలిటీ మనం చూస్తూ ఉన్నాం. అంతే, ఆమె ఒక ప్రవక్తిని 7 సంవత్సరాల భర్తతో కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు. బైబిల్ ఏం బోధిస్తుందంటే భర్త చనిపోయిన తర్వాత 2వ వివాహం చేసుకోవచ్చు. కానీ ఆమె ఎవరితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుని తెలుసా? అయ్యా ఇక నాకు ఎవరితోని వద్దు, ఎవరితో నా సహవాసం వద్దయ్యా, నా భర్త చనిపోయాడు. కానీ ఇప్పుడు చాలామంది చూడండి, పాత నిబంధన కాలంలో నయోమి కోళ్ళ పేరు రూత్ గారికి అమ్మ 2వ వివాహం చేసుకుంది కదా ఆవిడ. భర్త చనిపోయిన తర్వాత బోయాజుని చేసుకొని, బోయాజు అంటే ఆ కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభుల వారి వంశములు వచ్చింది. అంటే బైబిల్ తెలియజేస్తుంది భర్త చనిపోతే ఖచ్చితంగా 2వ వివాహం చేసుకోవచ్చు, చట్టరీత్యా అది కరెక్టే అని తెలియజేస్తుంది. కానీ ఇవంటుంది నాకు ఎవ్వరూ వద్దయ్యా, 7 ఏళ్ళు సంసారం చేసుకున్న తర్వాత ఆమె దగ్గరికి వచ్చి వివాహం చేసుకోవచ్చు కదా అని మేబీ నేను అడుగుంటారేమో. కన్యత్వం మొదలు 7 సంవత్సరాలు ఉన్న తర్వాత భర్త చనిపోతే యవ్వన ప్రాయంలో ఉంది. కానీ ఆ యవ్వన ప్రాయంలో నా సహవాసం ఎవ్వరితోనే ఉండదు అని చెప్పేసి తిన్నగా దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాట. అంటే తినడానికి తాగడానికి చక్కటి వయసు అది. కానీ ఆమె ఏం ఏర్పాటు చేసుకుని తెలుసండి, దేవుని సేవా పరిచర్యలో ఉపవాస ప్రార్థనలు సలుపుచు, ఉపవాస ప్రార్థనలోనే ఆమె గడుపుతూ రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలట? 1 రోజా 2 రోజులా? 84 సంవత్సరాలు దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంది. 84 సంవత్సరాలు. అంటే ఈరోజు మన స్నేహము లేదా మన పొందు ఎవరితో అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనము చాలా రకాల సహవాసాలు ఉన్నాయి, చాలా రకాల స్నేహాలు ఉన్నాయి. ఆ స్నేహాలు పర్టికులర్గా నేను పలానా అది ఇది అని చెప్పడానికి సమయం లేదు. కానీ తెలుసు మీకు, దేవుని కంటే అత్యధికంగా స్నేహం మనము మన జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి దేవుని సేవకుడిగా కొంతమందిని నేను ముందు పరిచయం చేశాను. ఆశప్ అంటాడు, అయ్యా నాకు ఎవరితోనే వద్దయ్యా, నీతోనే నా పొందు అంటాడు. పొందు అనగా సహవాసము. దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన చుట్టుపక్కల వారు ఎవరితోనే వద్దన్నాడు. నా స్నేహం నీతోనే అని దావీదు చెప్తూ ఉన్నాడు. మోషే అంటాడు, అయ్యా కిందని ఎలా ఉన్నా సరే నాకు అనవసరం, కానీ నేను నీతోనే ఉంటాను, నీతోనే సహవాసం నాకు అవసరం అంటాడు. ఇక్కడ కొత్త నిబంధన కాలంలో అన్న అంటది, అయ్యా నా భర్త లేకపోయినా పర్లేదు, ఇంకొక భర్త నేను అనుకుంటాను, ఇంకొక భర్తను చేసుకుంటే ఖచ్చితంగా ఆవిడికి చక్కటి సహవాసం ఉండేదేమో, చక్కటి భరోసా ఉండేదేమో, తద్వారా పిల్లలు, చక్కటి కుటుంబము, సంతోషము, చాలా హ్యాపీగా ఉండేదేమో. కానీ ఇది ఏది నాకొద్దు, నాకు దేవునితోనే సహవాసం గొప్ప.
ఏమొద్దు, అదే నా ధన్యత అనుకుంది. వెళ్ళిపోయి చక్కగా దేవుని సన్నిధిలో రాత్రి పగలు దేవుని సహవాసంలో పరిచర్యలో బలమైన సాధనంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆసాపు, దావీదు, మోషే, అన్న, ఆ తర్వాత పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. దేవునితో ఈ యొక్క నలుగురు పేర్లు నేను మీకు తెలియజేశాను. దేవుని పొందు కోరుకొని ప్రయాణం చేసే వారి జీవితాల్లో నిజంగా ఆశీర్వాదాలు వస్తాయా? అంటే దేవునితో మాత్రమే మనము దేవునితో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఎలా దేవుడు మనల్ని తన సన్నిధికి ఆహ్వానిస్తాడు, ఎలా దేవుడు మనల్ని తన సన్నిధికి కొనిపోతాడంటే, మీకు తెలుసు బైబిల్ గ్రంథంలో ముగ్గురున్నారు దేవునితో సహవాసం చేసి అలా దేవుని సన్నిధికి కొనుకోబడిన వారు. ముగ్గురు పేర్లు. పాత నిబంధన కాలంలో ఇద్దరు, కొత్త నిబంధన కాలంలో ఒకరు ఉన్నారు. చెప్పండి ఎవరు? ఆనోకు, ఏలియా. కొత్త నిబంధన కాలంలో ఒక ఆయన ఉన్నారు. ఆరోహణం అయిపోయిన వారు. కొత్త నిబంధన కాలంలో ఆరోహణం ఎవరయ్యారు? యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే పాత నిబంధన కాలంలో ఆనోకు, ఏలియాలు సహవాసం చేస్తూ దేవుడు అన్నాడు, ప్రభు మరి ఏంటి మీ పరిస్థితి ఏంటి, కుటుంబం ఏంటంటే, అయ్యా అదేమొద్దయ్యా నాకు మీతోనే సహవాసం అనగానే, అవునా రా అని తీసుకెళ్ళిపడంతే. ఏలియా వెళుతూ ఉన్నప్పుడు ఎలీషా అన్నాడు, ప్రభు అయ్యా నేను కూడా వస్తానంటే, అయ్యా నీకు దేవునితో సరైన సహవాసంకి ఏర్పడలేదు కాబట్టి ఆగు, నీకు టైం వచ్చినప్పుడు వద్దుగానిలే అని అంటే, అలా కాదయ్యా నేను వస్తానంటే ఏలియా అన్నాడు, రాలేరా బాబు నువ్వు ఆగు అనగానే చేయాలి. అలా వెళుతూ టక్కున మాయమైపోయాడు. కొత్త నిబంధన కాలంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు 33.5 సంవత్సరాల భూమి మీద ఉండి అందరితో సహవాసం చేసి ఉన్నపాటును ఒకసారిగా ఆరోహణం అయిపోయారు. అంటే మన సహవాసం దేవునితో ఉంటే, మన స్నేహం దేవునితో ఉంటే ఖచ్చితంగా మరలా మీకు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా, మన స్నేహం మంచిదే, మనకి మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవడం మంచిదే. అది వాక్యానుసారమైన స్నేహితులు అయితే దేవుని సేవకుడిగా మొట్టమొదటిగా సంతోషించే లిస్టులో మీ ఆత్మీయ తండ్రిగా నేను ఉంటాను. లోకానుసారంగా మన ఆధ్యాత్మిక జీవితాల్లో పడగొట్టేవారైతే ఖచ్చితంగా వారికి దూరంగా ఉండాలి. ఎందుకనంటే మోషే అహరోనులు చాలా దగ్గర సంబంధులు, ఒక తల్లి పిల్లలు. మోషే అహరోను చూసిన తర్వాత అదంతా చూసి అరే ఏం పని అని అంటే అలిసిపోయి వచ్చావు కదా రా సేదతీరు అనేవాడేమో, కానీ దగ్గరికి రాకుండా మరలా వెనక్కి వెళ్ళిపోయి దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఖచ్చితంగా ఈ రాత్రికాల సమయంలో మన సహవాసం దేవునితోని, దేవుని బిడ్డలతోని, దేవుని సన్నిధిలో ప్రార్థన వాక్యము అలా ఎప్పుడైతే పెరగడానికి మన యొక్క మనస్సులు అలవాటు చేసుకుంటామో ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా అందరికంటే మొదటి లిస్టులో మనమే ఉంటాం. ప్రత్యేకంగా మనకు ఒకటి నేర్పించవలసిన అవసరం లేదు. విసుగు ఉండదు, చిరాకు ఉండదు. ప్రార్థనలో పిల్లలు దేవుడిని ఇష్టపడతాం కనుక, దేవునితో సహవాసం కనుక అప్పుడు దేవుడిని వదిలిపెట్టి వెళ్ళలేము. మోసే వలె ఖచ్చితంగా దేవునితో ఉంటాం. ఆనోకు వలె దేవునితోనే నడిచేటువంటి లిస్టులో మనం ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ఆశ అంటారు, అయ్యా నా పొందు మీరే, నేను మిగిలిన